హాయ్ అండి, అందరికీ వచ్చేసేయండి. కాస్త వెరైటీగా చేయాలనిపించింది, అందుకే ఈరోజు జ్యూస్ చేసి చూపించాలనుకున్నాను. అందుకే రెడీ చేసేస్తున్నాను. మరి అవేంటి ఐస్ ముక్కలు అనుకుంటున్నారా? కానే కాదండి, ముంజికాయ ముక్కలు. మరి ఈ జ్యూస్ ఎలా చేశానో చూడాలనుకుంటే వచ్చేసేయండి మన ఇంటి వంటల్లోకి. ఇక ఈరోజు మా వాళ్ళు వస్తూ ముంజికాయలు పట్టుకొని వచ్చేసారు. అప్పటికే అన్నాలు తినేసి రెడీ అయిపోయాము. ఇక ఇలా తినలేమేమో అనుకున్నాను. సరే, ముందైతే ఒలిచిపెట్టేద్దాము. చాలా తాజాగా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి. ముందైతే ఒలిచిపెట్టేద్దాం అనుకున్నాను. శుభ్రంగా పొట్టు తీసాక ఏం చేయాలో ఆలోచించవచ్చు అని చెప్పేసి ముందుగా ఒక్కొక్కటి అన్ని చక్కగా తీసేసుకున్నాను. పొట్టంతా తీసేసాక చూసారని ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. మరి ఏం చేయాలి ఇప్పుడు వీటిని? వెంటనే ముందైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం, తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాలో అని చెప్పేసి ఒక టిఫిన్ బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు నాకు మామిడికాయ రసం కనిపించింది. ఇది ఆల్రెడీ 2 days అయిందండి తీసి. కొంచెంగా తింటున్నారు, అలా మిగిలిపోయింది. సరే, దీంతోపాటు ఆ ముంజల్ని కలిపి ఏదైనా చేయాలనిపించింది, అంతే. ఆ ముంజల్ని అలా ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ తర్వాత బయటికి తీశాను. మ్యాంగో జ్యూస్ కూడా బయటికి తీసుకొచ్చాను. ఇక ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఈ రసం నేను డైరెక్ట్గా తీసేసి పెట్టుకున్నానండి, మిక్సీ చేయలేదు. ఫస్ట్ మామిడికాయలన్నీ పిసికేసి అలా రసం తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఇక ఇప్పుడు ఇలా జ్యూస్ చేయాలనుకున్నాను కాబట్టి దీన్ని మిక్సీలో వేసేసి మెత్తగా చేసుకోవాలి కదా. అలా పలుకుల్లా ఉంటే తినరు మన వాళ్ళు. అందుకే నేను ముందు దీన్ని జ్యూస్ చేసేద్దామని చెప్పేసి జ్యూస్ చేస్తున్నాను. ఒక 4-5 గరిటెలు మాత్రమే తీసుకున్నాను. కాస్త పలుచగా చేసుకోవాలి, అలా అని మరి ఎక్కువగా పలుచగా చేయకూడదండి, మునిగిపోతాయి మనం వేసే ముక్కలు. ఇక అలా తీసేసుకొని అందులో కాస్త చక్కెర కంపల్సరీ వేసుకోండి, ఎందుకంటే వాటర్ వేస్తాం కదా, తీపి కావాలి కాబట్టి కంపల్సరీ చక్కెర వేసుకోవాలి. అలా నేను 2 గుప్పులు చక్కెర వేసుకున్నాను. 4-5 గరిటెలు మామిడికాయ రసం తీసుకున్నాను. 1 గ్లాస్ వాటర్ వేసేసాను. ఇక అలా వాటర్ వేసుకొని సరిపడా చక్కెర వేసేసుకొని ఇక దీన్ని మనం మిక్సీ చేసేసుకుందాము. జ్యూస్ కాబట్టి పల్చగా కనపడాలి కదండి, అందుకే అలా గడ్డల్లా ఉంటే తినరని చెప్పేసి నేను జ్యూస్ చేస్తున్నాను. చక్కగా మెత్తగా పట్టేసుకున్నాను. ఇక ఇందులో వేయడానికి మనం ముంజికాయ ముక్కల్ని అలా డైరెక్ట్గా పెద్దగా వేయలేం కదండి, అందుకే వీటిని సన్నగా కట్ చేసుకోవాలి. ఒక 3 ముంజి ముక్కల్ని పక్కకి తీసేసుకున్నాను. వాటిని అడ్డంగా నిలువుగా చక్కగా సన్నగా చిన్నగా కట్ చేసుకోవాలండి. నాకు కెమెరాతో కుదరదు కాబట్టి కట్ చేశాక చూపిస్తున్నాను. ఇలా అడ్డంగా నిలువుగా చిన్నగా అనమాట. ఇలా చాలా చిన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే జ్యూస్లో వేసి మనం తినేటప్పుడు పెద్దగా తగిలితే బాగోదు కదండి, అందుకే చాలా సన్నగా తగలాలి. ఇక కావాల్సిన ముంజలు తీసేసుకొని మిగతావి పక్కకు పెట్టేసుకున్నాను. ఇక వీటిని సన్నగా కూడా కట్ చేసేసుకున్నాను. ఇక ఆ జ్యూస్ని గ్లాసెస్లో తీసేసుకున్నాం అనుకోండి, మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. చక్కగా ఆ 2 గ్లాసులలో మనం పట్టుకున్న జ్యూస్ని వేసేసుకోండి. అంతే అండి, మరి ఎక్కువ నిండుగా వేసుకోకండి. అలా కాస్త వెల్తిగా వేసుకున్నాం అనుకోండి, మనం ముంజ ముక్కలు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. స్వీట్ సరిపడా వేసుకోండి, ఎందుకంటే ముంజలు కాస్త చప్పగా ఉంటాయి కాబట్టి మామిడికాయ రసంలో చక్కెర వేసి పట్టుకుంటేనే బాగుంటాయండి, అందుకే నేను కాస్త చక్కెర వేసి పట్టాను. ఇక ఈ కట్ చేసుకున్న ముంజలన్నీ కూడా మనం రసం పోసుకున్నాం కదా ఆ గ్లాసెస్లో, వాటి మీద అలా వేసేసుకోండి. చూడడానికి ఐస్ ముక్కల్లా కనిపిస్తున్నాయి కదండి, కానీ ముంజ ముక్కలు అనమాట. చూసేవారికి మనకి ఐస్ ముక్కల్లా కనిపిస్తాయి తినడానికి ఇచ్చినప్పుడు. అలా 2 గ్లాసుల్లో కూడా కోసిన ముంజ ముక్కలన్నీ కూడా వేసేసుకున్నాను. సరిపడా వేసేయండి, ఎందుకంటే కోసుకున్నవన్నీ తినడానికే కాబట్టి. ఆ 2 గ్లాసులకు సరిపడా నేను కోసుకున్నాను, అవన్నీ వేసేస్తున్నాను. అలా ఆ గ్లాసులలో పోసేసి చక్కగా స్పూన్స్ వేసేసి మన వాళ్ళకి ఇచ్చేసామనుకోండి. ఆల్రెడీ జ్యూస్ మనకి నేను మామిడికాయ రసం ఫ్రిడ్జ్లోంచి తీసిందే అండి, ముంజ ముక్కలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను కాబట్టి ఇంకా చల్లదనం అవసరం లేదు. అలా ఆ ముంజ ముక్కలన్నీ కూడా అందులో వేసేసి మిగిలినవి కూడా అలా వేసేయండి. అందులో వాటర్ కూడా వేస్ట్ చేసుకోకండి, ముంజ ముక్కల్లో వాటర్. ఇంకెందుకండి ఆలస్యం, మనకి కావాల్సిన ముంజ ముక్కలు వేసిన మ్యాంగో జ్యూస్ రెడీ అయిపోయింది. ఇంకా ఆరగించడమే ఆలస్యం. చాలా చక్కగా ఉందండి, తిని చూసాం కదా, చాలా టేస్టీగా కూడా అనిపించింది. ముంజలు మామూలుగా మనం డైరెక్ట్గా తినేస్తూనే ఉంటాం, కాస్త చప్పగా ఉంటాయి, ఒక్కోసారి తీయగా ఉంటాయి. కాబట్టి ఇలా జ్యూస్లో వేసి ఇచ్చారనుకోండి, పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. మీరు కూడా ఇలా చేసేసుకోండి. థ్యాంక్ యూ.